ఫ్రెండ్స్, ఈ చామదుంపలు కట్ చేసి పెట్టామన్నమాట పులుసుకి కర్రీకి. ఈ ఆనియన్స్ అనమాట ఫ్రెండ్స్. ఇందులో కరివేపాకు అవి కూడా వేయాలి. ఇంకా ఈ రెండే తీస్తున్నా. కారం, పసుపు, సాల్ట్, కరివేపాకు, ఆనియన్స్ అనమాట. ఈ ముక్కలు అనమాట పసుపు వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇందులో సరిపడా పసుపు అనమాట. బాగుంటుంది. కరివేపాకులను, జీలకర్రను, ఆనియన్స్ కూడా వేస్తాం అనమాట. చూడండి, సరిపడా ఆయిల్ పోసిస్తాం అనమాట ఫ్రెండ్స్. ముందుగానే జీలకర్ర, ఆవాలు వేయాలన్నమాట. ఆవాలు, జీలకర్ర కారం కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది సరిపడా కారం అనమాట. చామదుంపలు పులుసు అనమాట. చింతపండు పులుసు పోయాలి కాబట్టి చింతపండు నానబెట్టాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, చింతపండు పులుసు పోస్తాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, అది మాత్రం వీడియో తీయలేదు నేను. డీప్ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది గ్రేవీ కోసం అని చెప్పేసి వాటర్లో కలిపేసి ఆ పులుసులో పోస్తాం అన్నమాట. చింతపండు పులుసులో, ఇది చామదుంపలు కూరలోకి అనమాట. కంప్లీట్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చామదుంపల పులుసు ఇలా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇందులో చింతపండు పులుసు కూడా పోస్తాం అనమాట. చక్కగా వచ్చేసి చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని చామదుంపలు ఉడకబెట్టి ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుని సరిపడా ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్స్ను చామదుంపలు వేసి పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకుని అది కుక్ అయిన తర్వాత మధ్యలో వాటర్ పోసుకోవాలండి. చింతపండు వాటర్ నానబెట్టుకుని అది కలుపుకోవాలన్నమాట. ఇంకా చెక్కదనం రావాలంటే డీప్ పిండి కానీ ఇంకేదైనా కూడా కలుపుకోవచ్చు అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.